ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసు డిస్మిస్ అయింది. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారని 2023లో గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్ల విచారణలో తెలిపారు. దీంతో కేసును ఎత్తివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసు డిస్మిస్ అయింది. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారని 2023లో గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్ల విచారణలో తెలిపారు. దీంతో కేసును ఎత్తివేస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసు డిస్మిస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం గతంలో దుమారం రేగినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయితే మాత్రం ఇటు గుంటూరు న్యాయస్థానంలో కూడా దీనిపై ఒక పిటిషన్ వేశారు. అంతేకాకుండా ఏదైతే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు. అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి, వాలంటీర్లను కించపరిచే విధంగా దూషించారు అని చెప్పి కూడా గతంలో అయితే మాత్రం వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీనిపై అయితే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో నా తప్పు ఎలాంటిది లేదు అని చెప్పి కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణలు నిన్న హైకోర్టుతోనే కాకుండా గుంటూరు న్యాయస్థానంలో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు అయితే మాత్రం ఫిర్యాదు చేయలేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఎవరు నిన్న హైకోర్టుకి ఇదే విధంగా గుంటూరు న్యాయస్థానంలో కూడా హాజరు కాకపోవడంతో కూడా ఈ కేసును డిస్మిస్ చేస్తూ అయితే మాత్రం న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కేసులన్నింటినీ కూడా అభియోగాలను పూర్తి స్థాయిలో కూడా తొలగిస్తూ ఇటు హైకోర్టులోనే కాకుండా గుంటూరు కోర్టులో కూడా న్యాయమూర్తి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 2023లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి గతంలో కేసు వేసినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా లేకపోవడంతో ఈ కేసులన్నింటినీ కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనైతే మాత్రం ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యవస్థకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కొంత ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరి ప్రస్తుతం దీనిపై అయితే మాత్రం వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత మౌనం వహిస్తా ఉన్నారు. మరి మౌనం వహిస్తా ఉన్నప్పటికీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా కూడా వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలి అని చెప్పి కూడా చెప్పుకున్నారు. కాబట్టి దీనిపై కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఏదైతే నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే భారీ ఊరట లభించింది. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు మొత్తాన్ని కూడా కొట్టివేయాలంటూ ఎక్కడికక్కడ ధర్మస్థానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు జారీ చేయడం అయితే మాత్రం జరిగింది. శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.